వెల్కమ్ టు టీసెట్. ఈ వీడియోలో మనం ప్రభుత్వ పథకాలు గవర్నమెంట్ స్కీమ్స్ గురించి డిస్కస్ చేసుకోబోతూ ఉన్నాం. ప్రతి స్కీమ్ నుంచి కూడా అంటే ఇక్కడ ఏ ఎగ్జామ్ జరిగినా కానీ, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ జరిగినా కానీ, అది సెంట్రల్ కావచ్చు, స్టేట్ కావచ్చు, స్కీమ్స్ నుంచి ఖచ్చితంగా ఒకటి లేదా అంతకంటే ఎక్కువ క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా వస్తూ ఉన్నాయి. మినిమం 1-2 క్వశ్చన్స్ అయితే ప్రతి ఎగ్జామ్లో కూడా స్కీమ్స్కి సంబంధించి అడుగుతూ ఉన్నారు. కాబట్టి స్కీమ్స్ ఇక్కడ ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తూ ఉన్నాయి. వాటిని మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతూ ఉన్నాం. చూద్దాం మిత్రమా. ఇక్కడ వ్యవసాయానికి సంబంధించి ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలను అమలు చేస్తూ ఉన్నారు. అనేక స్కీమ్స్లను అమలు చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి కూడా ఇప్పుడు ఇటీవల ఒక స్కీమ్ చూసుకున్నట్లయితే డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ అనేటువంటి దాన్ని లాంచ్ చేయడం జరిగింది ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. కేంద్రంలో ఉన్నటువంటి వ్యవసాయ శాఖ మంత్రిత్వ శాఖ ఏదైతే ఉందో వారు డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ని ప్రారంభించారు. మరి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఇక డిజిటల్ టెక్నాలజీ ఏదైతే ఉందో దీనిని వ్యవసాయంలో ఉపయోగించడం, వ్యవసాయంలో ఉపయోగించి ఉత్పత్తిని గణనీయంగా పెంచేటువంటి కార్యక్రమం. దానికి సంబంధించి మరి బడ్జెట్ని కేటాయించింది ప్రభుత్వము 2,817 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. దీనిలో మనం చూసుకున్నట్లయితే మరి ఈ డిజిటల్ అగ్రికల్చర్ మిషన్లో 2 ఫౌండేషనల్ పిల్లర్స్ ఉంటాయి. ఒకటి అగ్రి స్టాక్ సంబంధించింది, 2 కృషి డెసిషన్ సపోర్ట్ సిస్టము అండి. ఓకేనా. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మరి అగ్రి స్టాక్ ఫౌండేషన్ పిల్లర్గా ఏదైతే మనం చెప్తా ఉన్నామో ఇక్కడ ఏం చేస్తారంటే భారతదేశంలో ఉన్నటువంటి వ్యవసాయ ఉత్పత్తుల స్టాక్ ఎక్కడెక్కడ ఉంది, ఎక్కడెక్కడ ఎటువంటి ప్రైజెస్ అనేటువంటివి ఉన్నాయి అనేటువంటి అంశాలన్నీ కూడా రైతులకు తెలియజేస్తూ ఉంటారు. కంప్లీట్ డేటాబేస్, కంప్లీట్ వెబ్సైట్ ఉపయోగించుకొని ఇక్కడ కంప్లీట్ డేటా అంతా కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటారు, ఇన్స్టెంట్గా అప్డేట్ చేస్తూ ఉంటారు. తద్వారా ఇక్కడ ఏమవుతుంది అంటే ఏ ప్లేస్లో స్టాక్స్ ఏ విధంగా ఉంది, ఎక్కడ బఫర్ స్టాక్స్ ఉన్నాయి, ఎక్కడ అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ అనేటువంటిది రిక్వైర్మెంట్ ఉంది అనేటువంటి అంశం తెలుసుకుంటారు. తద్వారా ఇక్కడ గూడ్స్ మూవ్మెంట్ అనేటువంటిది పాసిబిలిటీ ఉంటుంది. తర్వాత ఇంకొకటి కృషి డెసిషన్ సపోర్ట్ సిస్టము అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వ్యవసాయ ఉత్పత్తులు ఒక్కొక్క ప్లేస్లో నీడెడ్ ఉంటాయి. దాని ప్రకారము ఇక్కడ గూడ్స్ మూవ్మెంట్ అనేటువంటిది చేస్తూ ఉంటారు. ఇదొక అంశం. ద మిషన్ హ్యాస్ ప్రొవిజన్ ఫర్ సాయిల్ ప్రొఫైల్, డిజిటల్ క్రాప్ ఎస్టిమేషన్, డిజిటల్ ఈల్డ్ మోడలింగ్ ఎక్సెట్రా అండి. దీనిలో ఏం చేస్తారంటే డిజిటల్ అగ్రికల్చర్ మిషన్లోనే ఇంకొక కాన్సెప్ట్స్ ఏంటి అంటే ఆ నేల యొక్క సాయిల్ ప్రొఫైల్ ఏ విధంగా ఉంది, ఆ సాయిల్ యొక్క ప్రొఫైల్, ఆ సాయిల్లో నైట్రోజన్ ఎంత పర్సెంటేజ్లో ఉంది, ఆ సాయిల్లో ఏం చేస్తారు అండి నైట్రోజన్ అనేటువంటిది ఎంత ఉంది, ఫాస్ఫరస్ అనేటువంటిది ఎంత ఉంది, పొటాష్ అనేటువంటిది ఎంత ఉంది, మిగిలినటువంటి మైక్రోన్యూట్రియన్స్ అనేటువంటివి జింక్ ఎంత ఉంది, మ్యాంగనీస్ ఎంత ఉంది అనేటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా తెలుసుకోవటం జరుగుతుంది. తెలుసుకొని దీన్ని ఆన్లైన్ చేస్తారు. దాని తర్వాత అనాలిసిస్ చేసి ఆ సాయిల్లో ఎటువంటి ఎరువులను యూస్ చేయాల్సి ఉంటుంది, ఎటువంటి పెస్టిసైడ్స్ని యూస్ చేయాల్సి ఉంటుందని సజెస్ట్ చేస్తారు రైతులకు. తద్వారా ఏం జరుగుతుంది అంటే అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ అనేటువంటిది పెరుగుతుంది. దాని తర్వాత డిజిటల్ క్రాప్ ఎస్టిమేషన్ వేస్తారండి. శాటిలైట్స్ ఏవైతే ఉన్నాయో శాటిలైట్స్ ద్వారా ఉపగ్రహాల ద్వారా ఈ పంట పొలాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని సేకరించి దాన్ని అనాలిసిస్ చేస్తారు. ఏ ప్రాంతంలో ఎటువంటి పంటలను పండిస్తూ ఉన్నారు, ఆ పంట యొక్క దిగుబడి ఏ విధంగా ఉండబోతా ఉంది అని ఎస్టిమేషన్ చేస్తారు. చేసిన తర్వాత దానికి తగ్గట్టుగా గోడౌన్స్ని ఏర్పాటు చేసుకోవటము, కోల్డ్ స్టోరేజ్ని ఏర్పాటు చేసుకోవటము, ఇవన్నీ కూడా ప్రభుత్వము చేస్తూ ఉంటుంది. దాని తర్వాత దాంతోపాటు కొనుగోలు కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తారు ముందుగానే రైతులకు నష్టం లేకుండా. దాని తర్వాత డిజిటల్ ఈల్డ్ మోడలింగ్, లైక్ ఆ ప్రొడక్టివిటీ లెవెల్, ఉత్పాదన అనేటువంటిది ఎంత మేర ఉండబోతా ఉంది అనేటువంటివి తెలుసుకుంటారు అండి. ఇంకొక స్కీమ్ లాంచ్ చేశారు, అదే క్రాప్ సైన్స్ ఫర్ ఫుడ్ అండ్ న్యూట్రిషనల్ సెక్యూరిటీ అండి. ఓకేనా. క్రాప్ సైన్స్ ఫర్ ఫుడ్ అండ్ న్యూట్రిషనల్ సెక్యూరిటీ అనేటువంటి ఒక స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వము. మరి దీంట్లో ఏం చేస్తారు అంటే విల్ ప్రిపేర్ ఫార్మర్స్ ఫర్ క్లైమేట్ రెసిలియన్స్ అండ్ ప్రొవైడ్ ఫర్ ఫుడ్ సెక్యూరిటీ బై 2047 అండి. ఓకేనా. ఈ క్రాప్ సైన్స్ ఫర్ ఫుడ్ అండ్ న్యూట్రిషనల్ సెక్యూరిటీ ద్వారా ఏం చేయబోతా ఉన్నారు అంటే రీసెర్చ్ చేయబోతా ఉన్నారు. ఎటువంటి పంటలు పండించాలి, ఆ పంటల ద్వారా వచ్చేటువంటి న్యూట్రిషనల్ వాల్యూస్ ఏమని అనేటువంటి అంశాలన్నీ కూడా తెలియజేయడం జరుగుతుంది. దీనికోసం ఆ ఫండ్ కేటాయించింది 3,979 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. దీనిలో మనం చూసుకున్నట్లయితే పిల్లర్స్ ఉన్నాయి. ఈ స్కీమ్లో మనం చూసుకున్నట్లయితే పిల్లర్స్ లైక్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ అండి.
సో ఇక్కడ వ్యవసాయానికి సంబంధించినటువంటి పరిశోధన చేస్తారు. దాని తర్వాత ఎడ్యుకేషన్ లైక్ ఐకార్ యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో, సో ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ అనేటువంటి యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో, తద్వారా ఈ యొక్క రీసెర్చ్ నుంచి వచ్చినటువంటి అవుట్పుట్స్ని ఎడ్యుకేషన్లోకి ఇంపార్ట్ అనేటువంటిది చేస్తూ ఉంటారు. దాని తర్వాత ప్లాంట్ జెనెటిక్ రిసోర్సెస్ మేనేజ్మెంట్. సో ఈ మొక్కలలో ఉన్నటువంటి జెనెటిక్ మెటీరియల్ని అనాలిసిస్ చేసి దాన్ని డీకోడ్ చేస్తూ ఉంటారు. ఇక దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే జెనెటిక్ ఇంప్రూవ్మెంట్ ఫర్ ఫుడ్ అండ్ ఫాడర్ క్రాప్ అండి. ఓకేనా. సో లైక్ మనం చూస్తూ ఉంటాం కొన్ని ప్రోడక్ట్స్కి ఆ జీన్స్ వాటి బై డిఫాల్ట్ ఉన్నటువంటి జీన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఆల్టర్ చేసి కొత్త ప్రోడక్ట్స్ని ఉత్పత్తి చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మనం చూసుకున్నట్లయితే స్వీట్ కార్న్ అనేటువంటిది మార్కెట్లో మనం చూస్తూ ఉన్నాం. గతంలో స్వీట్ కార్న్ అనేటువంటిది మార్కెట్లో లేదు, సో పండించేవాళ్ళు కాదు. సో ఇక్కడ రీసెర్చ్ చేసి ఇక్కడ సైంటిస్టులు ఏం చేశారు అంటే కార్న్లో ఉన్నటువంటి రెగ్యులర్ జీన్ ఏదైతే ఉందో దాన్ని ఆల్టర్ చేసి దాన్ని స్వీట్ కార్న్గా మార్చడం జరిగింది. సో ఆ ప్రొడక్టివిటీ అనేటువంటిది చేస్తూ ఉన్నారు. అదొక అంశం. నెక్స్ట్ పల్స్ అండ్ ఆయిల్ సీడ్ క్రాప్ ఇంప్రూవ్మెంట్ అండి. సో ఇదే స్కీమ్ ద్వారా ఏం చేయబోతా ఉన్నారు అంటే ఇప్పుడు పల్సెస్ పప్పు ధాన్యాలు ఏవైతే ఉన్నాయో, దాంతోపాటు ఆయిల్ సీడ్స్ అంటాం, నూనె గింజలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ప్రొడక్టివిటీని పెంచేటువంటి కార్యక్రమాన్ని చేయబోతా ఉన్నారు. దాని తర్వాత ఇంప్రూవ్మెంట్ ఆఫ్ కమర్షియల్ క్రాప్స్ అండి. ఏవైతే మనకి కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూ యూస్ చేసే క్రాప్స్ ఏవైతే ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే షుగర్ కేన్ కానీ షుగర్ ఉత్పాదన కోసం, జూట్ ఫైబర్ లైక్ గన్నీ బ్యాగ్స్ తయారు చేయడానికి, అట్లా కమర్షియల్ క్రాప్స్ని కూడా పెంచేటువంటి కార్యక్రమాలు ఈ యొక్క క్రాప్ సైన్స్ ఫర్ ఫుడ్ అండ్ న్యూట్రిషనల్ సెక్యూరిటీ ద్వారా చేస్తూ ఉన్నారు. రీసెర్చ్ ఆన్ ఇన్సెక్ట్స్, మైక్రోబ్స్ అండ్ పాలినేటర్స్ అండి. సో దాని తర్వాత ఏవైతే క్రిములు కానీ కీటకాలు కానీ ఏవైతే పంటను నాశనం చేస్తూ ఉన్నాయో వాటిపైన ఇక్కడ రీసెర్చ్ అనేటువంటిది చేసి ఇక్కడ ఏం చేస్తారు అండి, దానికి సంబంధించి ఎటువంటి పెస్టిసైడ్స్ అనేటువంటివి తయారు చేస్తూ ఉంటారు. సో ఇదంతా కూడా ఏ స్కీమ్కి సంబంధించింది, క్రాప్ సైన్స్ ఫర్ ఫుడ్ అండ్ న్యూట్రిషనల్ సెక్యూరిటీకి సంబంధించిన అంశాలు. ఇంకా దాని తర్వాత మనం చూసుకుంటే ఇంకొక స్కీమ్ ఉంటుంది, దాన్నే స్ట్రెంథనింగ్ అగ్రికల్చర్ ఎడ్యుకేషన్ మేనేజ్మెంట్ అండ్ సోషల్ సైన్స్ అని మనం చెప్తూ ఉంటాము. సో ఇక్కడ దీనికి సంబంధించినటువంటి బడ్జెట్ ఎంత కేటాయించారు అంటే 2291 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది అండి. సో ఈ బడ్జెట్ ద్వారా ఈ స్కీమ్ కింద ఏం చేస్తారు అంటే ఎవరైతే విద్యార్థులు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో అగ్రికల్చర్ సంబంధించినటువంటివి ఐకార్ అనేటువంటి ఒక సంస్థ ఉంటుంది, ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ అంటాం, ఐకార్ అంటాం. సో వీళ్ళ పరిధిలో భారతదేశంలో వివిధ ప్రాంతాలలో అగ్రికల్చర్ యూనివర్సిటీస్ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మనం తీసుకున్నట్లయితే సో ప్రొఫెసర్ జైశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ అనేటువంటిది రాజేంద్ర నగర్లో ఉంది. క్లియర్ కదా. సో ఇది ఐకార్కి సంబంధించిన యూనివర్సిటీనే కదా. ఇంకా దాని తర్వాత ఇంక ఫర్దర్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పంజాబ్లో చూసుకుంటే లూధియానా ప్రాంతంలో పంజాబ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో మనం చూసుకున్నట్లయితే లైక్ ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా ఐకార్ పరిధిలోనే ఉన్నటువంటి విశ్వవిద్యాలయాలు. సో ఈ స్కీమ్ ద్వారా ప్రభుత్వం ఏం చేయబోతా ఉన్నది అంటే ఈ ఫండ్ను ఉపయోగించుకొని అక్కడ పరిశోధనలు చేయడానికి ఆస్కారం అనేటువంటిది కల్పిస్తూ ఉంది ప్రభుత్వం. ఓకేనా. సో కొత్తగా రీసెర్చ్ చేస్తారు, దాని రీసెర్చ్ నుంచి ఏదైతే అవుట్పుట్ వస్తుందో సో దాన్ని రియల్గా ఇంప్లిమెంట్ చేస్తుంది ప్రభుత్వం ఈ స్కీమ్ ద్వారా. సో ఇంకొక స్కీమ్ వ్యవసాయానికి సంబంధించిన ఇంకొక స్కీమ్ మనం చూసుకున్నట్లయితే సస్టైనబుల్ లైవ్ స్టాక్ హెల్త్ అండ్ ప్రొడక్షన్ అని పిలుస్తూ ఉంటాం. సో ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే భారతదేశంలో ఉన్నటువంటి పశువులు ఏవైతే వ్యవసాయానికి వాడతారో, ఏదైతే పాల ఉత్పత్తి కోసం వాడతారో వాటి యొక్క డెవలప్మెంట్ కోసం ప్రభుత్వం ఈ స్కీమ్ లాంచ్ చేశారు. దీనికోసం కూడా 1702 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది అండి. సో దీనిలో ఏం చేస్తారు అంటే ఈ యొక్క పశువులు ఏవైతే ఉన్నాయో, అనిమల్స్ ఏవైతే ఉన్నాయో, వెటర్నరీకి చెందినటువంటి అనిమల్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన పరిశోధన చేసి వాటి యొక్క ఆరోగ్యం ఏ విధంగా ఉంది, సో ఎటువంటి ఆ డిజీజ్ లైక్ ఫుట్ మౌత్ డిజీజ్ అంటాం, పశువులకి జనరల్గా ఫుట్ అండ్ మౌత్ డిజీజ్ వస్తూ ఉంటాయి. సో అట్లాంటి వ్యాధులు ఏ విధంగా వస్తావు అనే దానికి కారణాలు ఏంటి, వాటిని క్యూర్ చేయడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఇవన్నీ కూడా ఈ స్కీమ్ కిందనే చేస్తారు అండి. దాని తర్వాత డైరీ ప్రొడక్షన్ సంబంధించి సో పాల ఉత్పత్తికి సంబంధించి పాల ఉత్పత్తిలో తీసుకురావాల్సినటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ ఫండ్ కిందనే ఈ స్కీమ్ కిందనే చేస్తూ ఉంటారు. ఇంకా దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే యానిమల్ జెనెటిక్ రిసోర్సెస్ మేనేజ్మెంట్ ప్రొడక్షన్ అండ్ ఇంప్రూవ్మెంట్ అండి. ఇప్పుడు యానిమల్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే హర్యానా నుంచి గేదెలు లేదా ఆవులు తీసుకొస్తూ ఉంటారు, మొర్రా జాతికి సంబంధించిన గేదెలు.
సో హర్యానా నుంచి తీసుకొస్తూ ఉంటారు. మన ప్రాంతాల్లో కూడా వివిధ జాతులకు చెందినటువంటి ఆవులు గేదెలు అనేటువంటివి ఉన్నాయి. సో ఈ స్కీమ్ కింద ఏం చేస్తారు అంటే ఏదైతే మనకి రకరకాల సంబంధించిన జాతులు ఏవైతే ఉన్నాయో వాటిలో ఉన్నటువంటి జెనెటిక్ మెటీరియల్ని డీకోడ్ చేస్తారు. సో ఈ స్కీమ్ కిందనే చేస్తారు అండి. దాని తర్వాత యానిమల్ న్యూట్రిషన్ అండ్ స్మాల్ న్యూట్రియంట్ ప్రొడక్షన్ అండ్ డెవలప్మెంట్ చేస్తారు. సో లైక్ ఇప్పుడు యానిమల్ యొక్క న్యూట్రిషన్, ఫర్ ఎగ్జాంపుల్ పాలలో మనకి హై ప్రోటీన్ వాల్యూస్ రావాలి అనుకోండి, దానికి సంబంధించి ఏం చేయాలనేటువంటి ఆలోచనలు చేస్తారు. ఓకేనా. సో ఇవన్నీ కూడా సస్టైనబుల్ లైవ్ స్టాక్ హెల్త్ అండ్ ప్రొడక్షన్ మేనేజ్మెంట్ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసినటువంటి స్కీమ్ అండి. ఇక తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇంకొక స్కీమ్ ఉంటుంది, సస్టైనబుల్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్. సో మనందరికీ తెలుసు హార్టికల్చర్ అంటే ఏంటి అండి, పండ్ల తోటలను పెంచటము, పువ్వుల తోటలను పెంచటము, స్పైసెస్ని పెంచటము, గార్డెన్స్ని పెంచటము. ఓకేనా. సో ఇవన్నీ కూడా హార్టికల్చర్ కింద వస్తూ ఉంటాయి. సో దీనికి కూడా హార్టికల్చర్ డెవలప్మెంట్ కోసం కూడా కేంద్ర ప్రభుత్వం 1129 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే హార్టికల్చర్ ఏవైతే క్రాప్స్ ఉన్నాయో, సో హార్టికల్చర్కి సంబంధించిన క్రాప్స్ ఏవైతే ఉన్నాయో అంటే పండ్ల తోటలో లేదా పువ్వుల తోటలో స్పైసెస్ హబ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డెవలప్మెంట్ కోసం చేస్తారు. ఇంకా ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే జనరల్గా మనకి ఎక్కువగా ఈ రబ్బర్ అనేటువంటిది ఎక్కువగా పండిస్తూ ఉంటారు. రబ్బర్ కానీ బ్యాంబోస్ కానీ మిగిలినటువంటి క్రాప్స్ యొక్క డెవలప్మెంట్ ఈ స్కీమ్ కింద చేస్తారు అంది. దాని తర్వాత వెజిటేబుల్ కూరగాయలు పండించేటువంటిది కూడా మనకి హార్టికల్చర్ పరిధిలోకే వస్తూ ఉంటుంది. సో వెజిటేబుల్స్ కానీ ఈవెన్ మష్రూమ్స్ కానీ, దాని తర్వాత మెడిసిన్స్కి సంబంధించినటువంటి మెడిసినల్ ప్లాంట్స్ కానీ, అరోమాటిక్ ప్లాంట్స్ కానీ, స్పైసెస్ కానీ, చిన్న చిన్న ప్లాంటేషన్ మొక్కలు లైక్ ఇవన్నీ కూడా హార్టికల్చర్ పరిధిలోకి వస్తాయి. సో ఇట్లా డెవలప్మెంట్ చేయడానికి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పథకమే సస్టైనబుల్ డెవలప్మెంట్ ఫర్ అగ్రికల్చర్ అనేటువంటిది. దాని తర్వాత ఇంకొక స్కీమ్ ఉంది, స్ట్రెంథనింగ్ ఆఫ్ కృషి విజ్ఞాన కేంద్రాస్ విత్ అన్ అవుట్లే ఆఫ్ 1202 crores అండి. సో ఇక్కడ మన భారతదేశంలో చూసుకున్నట్లయితే వివిధ ప్రాంతాలలో కృషి విజ్ఞాన కేంద్రాస్ కేవీకేస్ అనేటువంటివి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కృషి విజ్ఞాన కేంద్రాస్లో ఏం చేస్తారు అంటే రైతులకు సంబంధించి ఎట్లా డెవలప్మెంట్స్ తీసుకురావాలి, ఎటువంటి పంటలను పండించాలని వీరు అవేర్నెస్ క్యాంప్స్ పెడుతూ రైతులకు సజెషన్స్ అనేటువంటివి చేస్తూ ఉంటారు. ఓకేనా. సో వీళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో సెంటర్స్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేసింది, వీటిని ఇంకా డెవలప్మెంట్ చేయబోతూ ఉంది. దాని తర్వాత ఇంకొక అంశం మనం చూస్తే నేషనల్ న్యాచురల్ రిసోర్స్ మేనేజ్మెంట్ విత్ అన్ అవుట్లే ఆఫ్ 1115 crores అండి. సో న్యాచురల్ రిసోర్సెస్ సంబంధించి సహజ వనరులను అభివృద్ధి చేయడానికి కూడా ప్రభుత్వము ఇక్కడ మనకి అదే యొక్క సహజ వనరుల యొక్క మేనేజ్మెంట్ కోసం కూడా ప్రభుత్వము 1115 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. సో ఇవన్నీ కూడా రీసెంట్గా వ్యవసాయానికి సంబంధించి రైతుల కోసం ప్రభుత్వం లాంచ్ చేసినటువంటి పథకాలు. సో ఇవి కాకుండా ప్రొమినెంట్ స్కీమ్స్ ఉన్నాయి. లైక్ మనం చూసుకున్నట్లయితే ప్రధానమంత్రి కిసాన్ అనేటువంటి ఒక ఇంపార్టెంట్ స్కీమ్ అయితే ఉన్నది. క్లియర్ కదా. సో దీని యొక్క ఫుల్ ఫామ్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్, నేర్చుకోవాలి. సో పిఎం అంటే జనరల్గా బై డిఫాల్ట్ ప్రధానమంత్రి, కిసాన్ అంటే దీని యొక్క ఫుల్ ఫామ్ చూస్తే కిసాన్, కేఐలో కిసాన్, ఎస్ అంటే సమ్మాన్, ఎస్ అంటే సమ్మాన్, ఎన్ అంటే నిధి అండి. ఓకేనా. సో కేంద్ర ప్రభుత్వము మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరము కూడా రైతులకు 3 విడతలలో 6,000 రూపాయలను ఇస్తూ ఉంది అండి. సో ఈ 3 విడతలలో సో ఒక్కొక్క విడతలో 2,000 రూపాయల లెక్క. సో 2000 2000 2000 2000 సో ఈ విధంగా సో కేంద్ర ప్రభుత్వం రైతులకు, భారతదేశంలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఎవరికైతే పట్టాలు కలిగి ఉంటాయో సో వారందరికీ కూడా ప్రతి సంవత్సరం 6,000 రూపాయలు 3 విడతలలో ఇస్తూ ఉన్నారు. 2,000 2,000 2,000 ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఈ 2,000 వచ్చేసి మే నెలలో ఇస్తూ ఉన్నారండి. సో ఎప్పుడైతే మనకి ఖరీఫ్ సీజన్ అనేటువంటిది స్టార్ట్ అవుతుందో భారతదేశంలో ఆ టైంలో 2,000 ఇస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం. దాని తర్వాత మే నెల అయిపోయిన తర్వాత లైక్ మనకి జనవరిలో ఇస్తూ ఉన్నారు. సో జనవరిలో 2,000 రూపాయలను ఇస్తూ ఉన్నారు. దాని తర్వాత ఇది కొంచెం అటు ఇటుగా అవుతూ ఉంటుంది. మార్చ్ ఆ టైంలో మిగిలినటువంటి డబ్బులను ఇస్తూ ఉన్నారు. సో ఇక్కడ ఈ 2000 మేలో కానీ జూన్లో కానీ కేంద్ర ప్రభుత్వం ఇస్తూ ఉంది అండి. ఓకేనా. సో ఈ విధంగా అయితే ఇస్తూ ఉన్నారు. సో దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వాలు అడిషనల్గా కొంత అమౌంట్ ఇస్తూ ఉన్నారు. ఓకేనా. సో రాష్ట్ర ప్రభుత్వాలు రైతు భరోసానో లేకపోతే ఇంకొక పేర్లతో వివిధ రాష్ట్రాల్లో
లైక్ ఒడిశాలో కలి అనేటువంటి పేరుతో ఈ అమౌంట్కి అడిషనల్గా కొంత అమౌంట్ని అయితే ఇస్తూ ఉన్నారు. ఓకేనా. సో ఇది ఇక్కడ ఇంపార్టెంట్ అయినటువంటి అంశాలు. ఇక దాని తర్వాత ఇంకొక స్కీమ్ మనం చూసుకున్నట్లయితే ఉన్నతి 2024 అనేటువంటి స్కీమ్ అండి, కేంద్ర ప్రభుత్వం లాంచ్ చేయడం జరిగింది. సో ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశంలోకి వెళ్లే ముందు స్కీమ్ యొక్క ఫుల్ ఫామ్ చూస్తే మనకి ఆ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం అర్థమవుతుంది. చూడండి ఇక్కడ. సో ఉత్తర్ పూర్వ ట్రాన్స్ఫర్మేటివ్ ఇండస్ట్రియలైజేషన్ స్కీమ్. సో ఉత్తర్ పూర్వ, సో ఇట్ రిలేటెడ్ టు నార్త్ ఈస్ట్, ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఇండస్ట్రియలైజేషన్ స్కీమ్ అండి. ఓకేనా. సో ఇది కేంద్ర ప్రభుత్వం లాంచ్ చేయడం జరిగింది. సో ఇది 2024 నుంచి దాదాపు 2034 వరకు కూడా ఈ స్కీమ్కి సంబంధించి ఇంప్లిమెంటేషన్ జరుగుతూ ఉంటుంది భారతదేశంలో ఈశాన్య రాష్ట్రాలు అనగా అస్సాము, మణిపూరు, మిజోరాము, త్రిపుర లాంటి రాష్ట్రాలలో. ఓకేనా. సో మయన్మార్ అనేటువంటిది ఇంకొక దేశం, మన పక్కనే ఉన్నటువంటి దేశం. ఓకే. సో ఇక్కడ ఈశాన్య రాష్ట్రాలపైన ఫోకస్ చేసి ఈ స్కీమ్ని కేంద్ర ప్రభుత్వం లాంచ్ చేయడం జరిగింది. ఇది ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ. సో ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ జనరేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండి. సో ఆటోమేటిక్గా ఇండస్ట్రీస్ పెట్టారు అనుకోండి, ఏమవుతుంది, ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది కదా. సో అది ముఖ్య ఉద్దేశం ఇక్కడ. సో ఈ స్కీమ్ అనేటువంటిది లైక్ మనకి 31/3/2034 వరకు కూడా ఇంప్లిమెంటేషన్లో ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఏమన్నారు, పైన ఏమన్నారు, 10 years వరకు కదా. 2024లో లాంచ్ చేశారు కాబట్టి 2034 వరకు కూడా ఈ స్కీమ్ అనేటువంటిది ఇంప్లిమెంటేషన్లో ఉంటుంది. మరి దీనికి కాను బడ్జెట్ మనం చూసుకున్నట్లయితే, సో దీనికి కాను బడ్జెట్ని 10,037 కోట్ల రూపాయలను శాంక్షన్ చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వము అండి. సో దీని ద్వారా ఏం చేస్తారు అంటే, ఇక్కడ ఈశాన్య రాష్ట్రాలలో వివిధ ప్లేసెస్లో ఇండస్ట్రీస్ని ఏర్పాటు చేస్తారు. సో ఆ ఇండస్ట్రీస్ అనేటువంటివి ఏర్పాటు చేయడానికి కావాల్సినటువంటి సాంకేతిక టెక్నాలజీ అంతా కూడా ప్రభుత్వం అందిస్తుంది. స్కిల్ని కూడా సెంటర్స్ ద్వారా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి డిస్ట్రిక్ట్ స్కిల్ సెంటర్స్ ద్వారా ఇక్కడ ఎవరైతే ఎంప్లాయ్మెంట్ కోసం ఉంటారో వారికి ఇస్తూ ఉంటారు అండి. ఓకేనా. సో ఇది మెయిన్ ఎజెండా. సో కంప్లీట్గా ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఉన్నతి అనేటువంటి స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఈశాన్య రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆ రాష్ట్రాలలో డెవలప్మెంట్ అనేటువంటిది తీసుకురావడం. దేని ద్వారా? ఇండస్ట్రీస్ ద్వారా. సో ఇండస్ట్రీస్ ఏర్పాటు చేస్తే ఆటోమేటిక్గా ఎంప్లాయ్మెంట్ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా ఇట్స్ రిలేటెడ్ టు డెవలప్మెంట్ కాబట్టి. ఓకే. సో ఇదొక ఇన్ఫర్మేషన్ ఇక్కడ. నెక్స్ట్ ఫర్దర్గా చూసుకున్నట్లయితే ఇక్కడ కొన్ని రిబేట్స్ అనేటువంటివి కేంద్ర ప్రభుత్వం ఇస్తూ ఉన్నారు. లైక్ ఇట్ ఈస్ జిఎస్టీ అని, జిఎస్టీకి నాట్ అప్లికబుల్ అని చెప్పేసి ఇక్కడ కొన్ని క్లాసిఫికేషన్ అయితే ఇచ్చారు. బట్ దీస్ ఆర్ నాట్ మచ్ ఇంపార్టెంట్ యాజ్ ఆఫ్ నౌ. ఓకే. సో దాని తర్వాత మనం చూసుకుంటే ఇంకొక స్కీమ్ అండి, కీర్తి అనేటువంటి ప్రోగ్రామ్. సో దీని ఫుల్ ఫామ్ చూస్తే మనకు అర్థమవుతుంది. సో కీర్తి అంటే ఖేలో ఇండియా రైజింగ్ టాలెంట్ ఐడెంటిఫికేషన్ అంటాం ప్రోగ్రామ్ 2024. ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, భారతదేశంలో ఉన్నటువంటి క్రీడాకారులు ఎవరైతే స్పోర్ట్స్ పైన ఇంట్రెస్ట్ ఉంటుందో వారికి ఫెసిలిటీస్ని ఇవ్వటము, ఆ క్రీడాకారులని ఐడెంటిఫై చేయటము, వారికి కావాల్సిన స్కిల్ని డెవలప్ చేయటం, వారి యొక్క క్రీడలలో నైపుణ్యాన్ని పెంపొందించడము, వారికి ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయడం, తద్వారా దాని తర్వాత వారిని నేషనల్ ఈవెంట్స్కో ఇంటర్నేషనల్ ఈవెంట్స్కో భారతదేశం తరపున పంపించేటువంటి స్కీమే ఖేలో ఇండియా అనేటువంటి స్కీమ్ అండి. క్లియర్ కదా. సో మనందరం చూస్తూ ఉన్నాం, ప్రపంచంలోనే అతిపెద్ద జనాభా కలిగినటువంటి దేశము, 142 కోట్ల పాపులేషన్ కలిగినటువంటి దేశము, ఇటీవల జరిగినటువంటి ప్యారిస్ ఒలింపిక్స్లో మనకు వచ్చిన మెడల్స్ సంఖ్య చూస్తే కేవలం 29 మెడల్స్ అండి. అర్థమైందా? సో ఈ మెడల్స్ జాబితాలో యూఎస్ఏ, చైనా లాంటి దేశాలు టాప్ ప్లేస్లో ఒక్కొక్కరు 200 మెడల్స్ దాకా తెచ్చుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. బట్ ఇంత పాపులేషన్ ఉన్నటువంటి దేశంలో కేవలం 29 మెడల్స్ మాత్రమే రావడం జరిగింది. సో అందుకోసమే కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని లాంచ్ చేయడం జరిగింది. సో దట్స్ ద స్కీమ్ నేమ్ ఈస్ కీర్తి ప్రోగ్రామ్. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అ ఖేలో ఇండియా టు డెవలప్, టు బ్రింగ్, టు ఐడెంటిఫై ద ప్లేయర్స్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మరి ఇప్పుడు స్కూల్స్లో మనం చూసుకుంటే 9 నుంచి 18 years మధ్య ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో, సో స్కూల్స్లో ఎవరైతే 9 నుంచి 18 సంవత్సరాల వయసు మధ్య ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వారు కనుక మంచి క్రీడాకారులు, సో వారు మంచిగా ఈ స్కూల్ గేమ్స్లో ఆడుతూ ఉంటే వాళ్ళని పికప్ చేసి వాళ్ళని డిస్ట్రిక్ట్ జోన్స్కో నేషనల్స్కో పంపించేటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ అంశంగా మరి స్కీమ్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి మంత్రిత్వ శాఖ మనం చూసుకున్నట్లయితే మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ వారు ఈ యొక్క స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు అండి.
ఇది ఒక ఇంపార్టెంట్ అంశం ఇక్కడ. నెక్స్ట్ చూద్దాం ఇక్కడ. ద నేషన్ వైడ్ స్కీమ్ విల్ హ్యావ్ 2 మెయిన్ ఆబ్జెక్టివ్స్ అండి. సో ఫైనల్గా ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే భారతదేశంలో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు, గుజరాత్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు ఉన్నటువంటి ఈ ప్రాంతాల్లో ఎవరైతే ప్రతిభావంతులు, ఎవరైతే క్రీడలు ఆడేటువంటి వారు ఉంటారో సో వారిని ఫైండ్ అవుట్ చేయటము చేసి వారికి ట్రైనింగ్ అనేటువంటి ఇచ్చేది. ఇంకొక అంశం ఇదే స్కీమ్ కింద ఇంకొక ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ఇప్పుడు జనరల్గా ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలు ఏం చేస్తూ ఉన్నారంటే ప్రతి క్షణం కూడా మొబైల్ తీసుకొని వాటిలో వీడియో గేమ్స్ ఆడుతూ ఉన్నారు. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ తీసుకొని వారి యొక్క టైం అంతా కూడా, విలువైనటువంటి టైం అంతా కూడా వాటికి అంకితం చేస్తూ ఉన్నారు. తద్వారా ఏం జరుగుతుంది అంటే వారికి బాడీకి ఎటువంటి శ్రమ ఉండటం లేదు, ఎక్సర్సైజ్ లేదు, లేనందువల్ల ఫిట్నెస్ అనేటువంటిది ఉండటం లేదు. తద్వారా ఆ ఫిట్నెస్ అనేటువంటిది లేకపోవడం ద్వారా వారు ఏం చేస్తారు, వారి యొక్క మైండ్ డెవలప్మెంట్ అనేటువంటిది, మెచ్యూరిటీ లెవెల్స్ అనేటువంటివి చాలా తక్కువగా ఉంటున్నాయి. క్రమేపీ వారు ఏమవుతున్నారంటే లైక్ డిప్రెషన్కి గురవుతూ ఉన్నారు, స్ట్రెస్కి గురవుతూ ఉన్నారు. కొందరు లోన్లీనెస్ ఫీలింగ్ ఉండటం వల్ల డ్రగ్స్కో వీటికో అలవాటు అవుతున్నారు. సో అట్లా అవి జరగకుండా లాంచ్ చేసినటువంటి ప్రోగ్రామే ఈ ఖేలో ఇండియా అనేటువంటి ప్రోగ్రామ్ అండి. నెక్స్ట్ అంశం ఇంకొక స్కీమ్. సో ప్రధానమంత్రి అనుసూచిత్ జాతి అభ్యుదయ యోజన, వెరీ ఇంపార్టెంట్ స్కీమ్ ఇది. రీసెంట్గా జరిగినటువంటి టీజీపీఎస్సీ ఎగ్జామ్స్లో అడిగారు అండి. ఓకేనా, ఏమని అడిగారంటే ప్రధానమంత్రి అనుసూచిత్ జాతి అభ్యుదయ యోజన అనేటువంటి పథకము దేనికి సంబంధించింది అని చెప్పేసి అడిగారు. క్రింద ఇచ్చినటువంటి ఆప్షన్స్లో వివిధ ఆప్షన్స్ ఇచ్చారు అండి. సో ఫైనల్గా దాంట్లో ఆప్షన్స్లో చూస్తే షెడ్యూల్ కాస్ట్ అని, సో ఎస్సీ కమ్యూనిటీస్ని డెవలప్ చేయడానికి లాంచ్ చేసినటువంటి పథకం ఇది. సో టీజీపీఎస్సీ ఇటీవల నిర్వహించినటువంటి ప్రిలిమ్స్ ఎగ్జామ్లో దీనిపైన క్వశ్చన్ రావడం జరిగింది. అందుకోసం ఇది వెరీ ఇంపార్టెంట్ స్కీమ్. ఓకేనా, సో చూద్దాం ఇక్కడ. ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఇండియాలో ఉన్నటువంటి షెడ్యూల్ కాస్ట్ కమ్యూనిటీస్ ఎవరైతే ఉన్నారో వారిని డెవలప్ చేయడానికి. సో ఇక్కడ మరి స్కీమ్ అనేటువంటిది ఏదైతే లాంచ్ చేస్తున్నారో సో దీనిలో కొన్ని స్కీమ్స్ని మెర్జ్ చేశారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన అనేటువంటి స్కీమ్ ఉంటుంది. దానిని స్పెషల్ సెంట్రల్ అసిస్టెన్స్ టు షెడ్యూల్ కాస్ట్ సబ్ ప్లాన్ అని ఆ స్కీమ్ని, ఇంకొక స్కీమ్ బాబు జగజ్జీవన్ రామ్ ఛత్రవాస్ యోజన అనేటువంటి స్కీమ్ ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం లాంచ్ చేసింది. సో ఈ 3 స్కీమ్స్ని కలిపేసి ఒకే స్కీమ్గా పెట్టారు, ప్రధానమంత్రి అనుసూచిత్ జాతి అభ్యుదయ యోజన అనేటువంటి పేరుతో అండి. ఓకేనా, సో అంతకుముందు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కింద లోన్స్ ఇస్తూ ఉండేవాళ్ళ, సో ఆ స్కీమ్ని కూడా ఇక్కడ మెర్జ్ చేశారు దీంట్లో. ఓకేనా, సో ఈ స్కీమ్ని అమలు చేస్తున్నటువంటి మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. ఓకే, సో వారే స్కీమ్ని అమలు చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ అంశం చూసుకున్నట్లయితే ఇంకొక స్కీమ్ అండి, మిషన్ ఉత్కర్ష్ అనేటువంటి స్కీము. ఇది దేనికి సంబంధించింది అంటే ఎనీమియాకి వ్యతిరేకంగా లాంచ్ చేసినటువంటి స్కీమ్ అండి. ఓకేనా, సో ఎనీమియాకి వ్యతిరేకంగా లాంచ్ చేసినటువంటి స్కీమే అండి. ఇప్పుడు జనరల్గా ఇక్కడ ఏమవుతుంది అంటే ఎవరైతే ఇప్పుడు ఆడపిల్లలు ఉంటారో సో అంటే లైక్ పబర్టీ ఏజ్, అంటే లైక్ మెన్స్ట్రల్ సైకిల్ స్టార్ట్ అయిన టైంలో వి నో దట్ ఇట్ ఈస్ అ బయలాజికల్ ఫినామినా, ఎవ్రీ మంత్ దే గెట్ సమ్ బ్లీడింగ్. ఓకే, సో ప్రతి నెల కూడా బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. దాని ద్వారా ఆడపిల్లలకు బ్లడ్ అనేటువంటిది లాస్ అవుతూ ఉంటుంది ప్రతి నెల కూడా. సో ఎప్పుడైతే బాడీలో బ్లడ్ అనేటువంటిది లాస్ అవుతుందో ఆ బాడీలో ఐరన్ డెఫిషియన్సీ వస్తూ ఉంటుందండి. అర్థమైందా? సో ఐరన్ డెఫిషియన్సీ అనేటువంటిది వస్తూ ఉంటుంది. సో ఈ ఐరన్ అనేటువంటిది డెఫిషియన్సీ రావడం ద్వారా ఆడపిల్లలు అంటే లైక్ ఏజ్ 13 ఆ ఏజ్లో ఉన్నటువంటి వారందరూ కూడా బాగా వీక్ అవుతూ ఉన్నారు. సో వారికి ఐరన్ డెఫిషియన్సీ ఎప్పుడైతే అవుతూ ఉందో ఎనీమియా అనేటువంటి ఒక వ్యాధి వస్తూ ఉంది, ఎనీమియా అనేటువంటి ఒక డిజీజ్ వస్తూ ఉంది. సో ఇది కామన్గా వచ్చేటటువంటి డిజీజే, అది ఇట్స్ నాట్ ఏ హారిబుల్ డిజీజ్. ఓకే, సో బ్లడ్ లాస్ అవ్వడం ద్వారా, బ్లడ్లో ఉన్న ఐరన్ కంటెంట్ పోవడం ద్వారా ఎనీమియా అనేటువంటి వ్యాధి వస్తూ ఉంది. ఓకేనా, వీక్ అవుతూ ఉన్నారు. సో దానికి అగెనిస్ట్గానే కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది అంటే మిషన్ ఉత్కర్ష్ అనేటువంటి ఒక స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. ఓకేనా, సో ఇదొక ఇంపార్టెంట్ అంశం. సో దీనికి సంబంధించి ఏం చేస్తారు అంటే ఆడపిల్లలకు ఐరన్ ట్యాబ్లెట్స్ని, ఫాలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ని, విటమిన్ ట్యాబ్లెట్స్ని, డీవార్మింగ్ ట్యాబ్లెట్స్ని ప్రభుత్వం ఉచితంగా పాఠశాలల్లో అందిస్తూ ఉంది అండి. ఓకేనా, సో ఇది ఇంపార్టెంట్ అంశం. నెక్స్ట్ అంశంగా మనం చూసుకున్నట్లయితే ఈ స్కీమ్లోనే ఏం చేస్తూ ఉన్నారు అంటే వివిధ ప్లేసెస్లో లైక్ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో
సో లైక్ మన భారతదేశంలో దాదాపు ఈ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిల్లో ఏం చేస్తూ ఉన్నారు, ఈ యొక్క ముందుగా పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ యొక్క మిషన్ ఉత్కర్ష అనేటువంటి ఆ ప్రోగ్రామ్ లాంచ్ చేసి వాళ్ళందరికీ కూడా కావాల్సినటువంటి ఆ మెడికల్ ట్రీట్మెంట్ అనేటువంటిది ప్రభుత్వం ఇస్తూ ఉంది. సో ఇనిషియల్గా మనం చూసుకున్నట్లయితే అస్సాము, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మహారాష్ట్ర, రాజస్థాన్ లాంటి ప్రాంతాలలో ఈ యొక్క స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. ఇక దాని తర్వాత చూసుకున్నట్లయితే ఇంకొక స్కీమ్ ఉంటుంది, జన్మన్ అనేటువంటి ఒక స్కీమ్ అండి. ప్రధానమంత్రి జన్జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ అనేటువంటి స్కీమ్. సో ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే భారతదేశంలో ఉన్నటువంటి పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో వారి డెవలప్మెంట్ కోసం లాంచ్ చేసినటువంటి స్కీమ్ అండి. ఓకేనా? సో వారి డెవలప్మెంట్ కోసం లాంచ్ చేసినటువంటి స్కీమ్. సో మనందరికీ తెలుసు ఈ పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అంటే ఇక్కడ షెడ్యూల్ కాస్ట్లోనే లైక్ ఇంకా బ్యాక్వర్డ్ ఉన్నటువంటి వారు. సో వారి డెవలప్మెంట్ కోసం ప్రత్యేకంగా ప్రభుత్వము జన్మన్ అనేటువంటి ఒక పథకాన్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఈ స్కీమ్ ద్వారా దాదాపు 28 లక్షల మంది బెనిఫిట్ అవబోతూ ఉన్నారు. సో ఇల్లు లేనటువంటి వారికి ఇల్లు ఇస్తారు. ఎవరైనా నార్మల్ హ్యాబిటేషన్స్లోకి వస్తే అంటే ఇప్పుడు మనం ఎక్కడైతే నివసిస్తూ ఉన్నామో మనతో కలిసి నివసించడానికి ఎవరైనా ఇంట్రెస్ట్ చూపిస్తే వారికి రీలొకేషన్ చేస్తూ ఉంటారు, ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేస్తారు ఈ స్కీమ్ ద్వారా. దాంతోపాటు వారికి ఎడ్యుకేషన్ చూడవచ్చు, మనం హెల్త్ కేర్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, కనెక్టివిటీ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, హౌస్లు కట్టించడం కానీ ఈ కార్యక్రమాలన్నీ కూడా స్కీమ్ కింద చేస్తారు. ఇంప్లిమెంట్ చేసేటువంటి మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ అండి. ఓకేనా? సో ఇది ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఇంకా దాని తర్వాత చూసుకున్నట్లయితే ఇంకొక స్కీమ్ ఉంటుంది, రాష్ట్రీయ ఉద్యమిత వికాస్ పరియోజన అండి. మరి ఈ స్కీమ్ యొక్క ఉద్దేశం ఏంటి అంటే ఇక్కడ ట్రైనింగ్ ఇస్తారండి. సో ఆ ట్రైనింగ్ ఏంటి అంటే స్కిల్ ట్రైనింగ్ ఇస్తారు. సో దాదాపు 22 వారాల పాటు వారికి స్కిల్ ట్రైనింగ్ అనేటువంటి దాన్ని ఇస్తారు. సో ఇక్కడ మన భారతదేశంలో ఒక మిషన్ ఉంది, దాన్నే అంటాము స్కిల్ ఇండియా మిషన్ అని. సో ఈ స్కిల్ ఇండియా మిషన్ ద్వారా ట్రైనింగ్ ఇస్తారు, బట్టలు తయారు చేయడము, బుట్టలు అల్లడము, మిషన్ కుట్టేటువంటి ఏదైతే ఉందో సో మిషన్ టైలరింగ్ వర్క్, అట్లా లైక్ హ్యాండీక్రాఫ్ట్కి సంబంధించినటువంటి టైపింగ్, కంప్యూటర్కి సంబంధించిన డిటిపి వర్క్, సాఫ్ట్వేర్ డిజైన్, ఇవన్నీ కూడా నేర్పిస్తారు ఈ ప్రోగ్రాం ద్వారా. ఏ ప్రోగ్రాం? రాష్ట్రీయ ఉద్యమిత వికాస్ పరియోజన అనేటువంటి ప్రోగ్రాం ద్వారా అండి. ఇక దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే మరి స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే స్కిల్ ట్రైనింగ్ ఇచ్చి స్కిల్ లేనటువంటి వారికి, అన్స్కిల్డ్గా ఉన్నటువంటి వారిని స్కిల్ ప్రొవైడ్ చేసి స్కిల్డ్ వర్క్ ఫోర్స్గా తయారు చేసి వారికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తారు. దానితో పాటు వారితోనే కొందరితో చిన్న స్టార్టప్స్ పెట్టించి ఇంకా మిగిలిన వారిని ఎంటర్ప్రెన్యూర్స్గా మార్చి మిగిలినటువంటి వారికి ఎంప్లాయ్మెంట్ని అందించేటువంటి బాధ్యతను తీసుకుంటారు అండి. ఓకేనా? సో మరి ఈ యొక్క పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నది స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ మంత్రిత్వ శాఖ వారు ఈ పథకాన్ని అమలు చేస్తూ ఉన్నారు. ఓకేనా? సో ఇవి స్కీమ్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ వీడియోలో మరికొత్త సరికొత్త అంశాలతో మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.